హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ చూడండి ఎంత చక్కగా ఉందో, తులసి తోట డెకరేషన్ చేశారు, సూపర్గా ఉంది. ఇవాళ ఇక్కడ నలుగు జరగబోతుందండి, కాబట్టి ఇక దీపం కూడా వెలిగించేశారండి. ఇంకా ముగ్గులు కూడా వేసేసారు. ఇక మామిడాకులు కూడా పెట్టేశారండి, పువ్వులు గాజులు అన్నీ పెట్టేశారు. సూపర్గా అనిపిస్తుంది తులసి కోట. ఇంకా అరటిపళ్ళు కూడా పెట్టేశారు నైవేద్యంగా. ఇది కొబ్బరి పువ్వు అండి, పువ్వుతో డెకరేషన్ చేశారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఇంకా చిలకలు కూడా ఉన్నాయండి. ఇక్కడ లోపలికి వచ్చేసాము. నలుగంటే పెళ్లి కొడుకుని చేయటమే అండి. ఇక్కడ చూసినట్టయితే ఒక గిడ్డిలో గంధము, పసుపు, అక్షతలు అన్నీ పెట్టేశారండి. ఇంకా నూనె కూడా రెడీగా పెట్టేశారు. ఇంకా ఇక్కడ రెడీ చేస్తున్నారండి, ముగ్గులు వేసి రెడీ చేస్తారన్నమాట. మొదట పీటలు వేసి అటు ఇటు పీటలేసి ముగ్గు వేస్తారండి. ఇక తోడు పెళ్లి కొడుకు కూడా కూర్చోబెడతారు. ముగ్గులు వేసి కుంకుమ పసుపు కూడా పెడుతూ ఉంటారండి. చాలా చక్కగా ఉంటుంది చూస్తానికి. నలుగు పెట్టేటప్పుడు అలాగే చేస్తారు. ఈ అక్కే పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ అండి. ఇప్పుడు బాగా వస్తుంది. మా చుట్టాలందరినీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఓకే, మీరు ఒక చేయండి, చేయండి. దీనిని నలుగు ముగ్గు అంటారండి. నలుగు పెట్టేటప్పుడు ముగ్గు గీస్తారు, ఆ నలుగు ముగ్గు అనమాట. ఇక పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తూర్పు సైడ్ కూర్చోపెట్టాలండి, అది పద్ధతి అనమాట. ఇక పసుపు కుంకుమ కూడా ముగ్గులో వేసేసారండి. చామంతి పూలు అటు ఇటు పెట్టేశారు. ముగ్గులో చామంతి పూలు 4 సైడ్లు పెడతారండి. అట్రాక్షన్, చాలా అట్రాక్షన్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇక తెల్లని టవల్ కానీ పంచి కానీ కొత్తది వేస్తూ ఉంటారండి. పీటలపై కప్పుతారు. తర్వాత అక్షింతలు కూడా వేస్తారు. ఒక 5 చేత అక్షింతలు వేపిస్తారు. అలా వేయటం మన ఆచారం అండి, కాబట్టి వేస్తున్నారు అందరూ కలిసి. ఈ అక్క అయితే ఇంకా డెకరేషన్ చేస్తూ ఉందండి, ముగ్గుకి అట్రాక్షన్గా ఉండాలని చెప్పేసి కుంకుమ పెడుతూ ఉంది. వీళ్ళంతా తోడుకోడలు అవుతారండి, అక్కా చెల్లెళ్ళు అవుతారు. ముత్తైదుల చేత అక్షింతలు వేపిస్తూ ఉంటారండి. ఇక నలుగు ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పెళ్లి కొడుకు కూర్చోబెట్టాలి. అది కూడా మంచి టైంలో కూర్చోబెట్టాలండి పెళ్లి కొడుకుని. ఇక ఆడపడుచులు అటు ఇటు పట్టుకొని పెళ్లి కొడుకుని తీసుకొని కూర్చోబెడతారండి. ఎటువైపు కూర్చోబెట్టాలంటే రైట్ సైడు చుట్టూరు తిరిగి కూర్చోబెట్టాలి. అంతే, నలుగు పెట్టేస్తారండి. ఇంకా నలుగు పెట్టేటప్పుడు సన్నాయి మేళం కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే అవతల వాళ్ళకి తెలియాలి కదా మనం నలుగు పెడుతున్నామని చెప్పేసి. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూస్తాము నూనె నలుగు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హోమ్ డిలైట్. బాయ్.